నిర్భయ చట్టం కింద కేసు బుక్ అయిన ఏపీ మినిస్టర్ రావెల కిషోర్ బాబు తనయుడు సుశీల్ని మరి కాసేపట్లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు హైదరాబాద్ పోలీసులు. న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం తరువాత చర్యలుంటాయి. ఇవాళ ఉదయాన్నే అతడికి ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించారు. గత రాత్రి నాటకీయ పరిణామాల మధ్య బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు సుశీల్, ఆయన డ్రైవర్ రమేష్. ఇద్దరిని కలిపి ప్రశ్నించారు పోలీసులు. సుశీల్ కారు బాధితురాల్ని ఫాలో అవుతున్నట్లు తాజాగా బయటకు వచ్చిన సీసీ కెమెరాల ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే సుశీల్ మటుకు ఇదంతా పథకం ప్రకారం జరిగింది అంటున్నాడు. తనకు కూడా తల్లి చెల్లి ఉన్నారని, తను ఎలాంటి తప్పు చేయలేదని ఉస్మానియాలో వైద్య పరీక్షలకు వచ్చినప్పుడు అతడు చెప్పాడు. తన తండ్రి మీద రాజకీయ కక్ష తీర్చుకునేందుకు తనని పావుగా వాడుతున్నారనేది సుశీల్ వర్షన్. చెప్పండి. కావాలని చేసిన పని అండి. ఎందుకంటే నేను చాలా చదువుకున్నవాడిని, నాకు అమ్మ ఉంది, నాకు చెల్లి ఉంది. నేను ఇలాంటి చేసే పని కాదు అసలు. చేసే పని ఎప్పుడు నేను ఇలాంటి పనే చేయను అసలు. నేను కావాలంటే నేను చదువుకునే వ్యక్తినండి, ఎంబీఏ చేస్తున్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్ నాకు చెల్లి ఉంది, మమ్మీ ఉంది, అందరూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి నేను మా మమ్మీని చూస్తాను, చెల్లిని చూస్తాను. అమ్మాయిల మీద అమ్మాయిల పట్ల నాకు గౌరవం చాలా ఉంది. అలాంటిది నేను చేయలాగే ఎప్పుడు చేయను, ఆ పనే చేయను. కావాల్సి ఇరికిచ్చారండి. డాడీ పైన ఉంటుందండి. అంటే మీరు అక్కడ కార్లో వెళ్తారు కదా, సీసీ ఫుటేజ్ లో కూడా కార్ ఆగినట్టు ఉంది కదా, దాని గురించి మీరు ఏమన్నారు? లేదంటే అక్కడ ఆగలేదండి, మేము వెళ్తానే ఉన్నామండి. సీసీ ఫుటేజ్ లో క్లియర్. ఈ కేసు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత రావెల సుశీల్తో పాటు అతని డ్రైవర్ని తిరిగి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు. అక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో ఆర్ఎంఓ సైన్ చేసిన ఒక రిపోర్ట్ను కూడా తీసుకున్నారు. వాళ్ళిద్దరి హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉందనేది కోర్టులో హాజరుపరిచినప్పుడు న్యాయమూర్తికి ఆ రిపోర్టును అందజేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన రిపోర్ట్ను తీసుకొని వచ్చారు. అయితే నేరుగా జడ్జి క్వార్టర్స్ తీసుకెళ్లి అతన్ని రావెల సుశీల్ని అలాగే అతని డ్రైవర్ని ప్రొడ్యూస్ చేస్తారని అనుకున్నప్పటికీ ప్రస్తుతం జడ్జి అందుబాటులో లేకపోవడంతో తిరిగి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట ప్రాంతంలో నాటకీయ పరిణామాల మధ్య రావెల సుశీల్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవడం జరిగింది. అతను ఇప్పటికే వీళ్ళపైన 354D నిర్భయ యాక్ట్తో పాటు 509 ఈవ్ టీజింగ్ కేసు రెండు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ రెండు కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద వస్తాయనేది బంజారాహిల్స్ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతము 3rd ACMM న్యాయమూర్తి ముందు ఇతన్ని హాజరుపరిచేందుకు అవసరమైన రిమాండ్ రిపోర్టును కూడా బంజారాహిల్స్ పోలీసులు సిద్ధం చేస్తున్నారు. అలాగే బాధితురాలు చెప్పిన ఆధారాలు, తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా సేకరించిన వివరాలతోటి వీళ్ళిద్దరిపైన కేసులు నమోదు చేశారు. అయితే రావెల సుశీల్ చెప్తున్న దానికి, బాధితురాలు చెప్తున్న దానికి రెండు కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. ఇందులో రావెల సుశీల్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే బంజారాహిల్స్ పోలీసులకి తనకు కుక్కపిల్ల అడ్డు వచ్చింది, అప్పుడు దిగి కుక్కపిల్లని తీసే క్రమంలో యువతి తన ఇష్టానుసారంగా తిట్టిందనేది అతను చెప్పడం జరిగింది. కానీ బాధితురాలు మాత్రం తన చేయి పట్టుకొని వేధించాడనేది బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ రెండు ఇద్దరు చెప్పిన వర్షన్ల మేరకు కేసులు నమోదు చేసుకోవడం జరిగింది. సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా ఎక్కడ కూడా అతను వెహికల్ దిగి కుక్కపిల్లని తీసినట్లుగా కూడా ఎక్కడ కూడా సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా రికార్డు కాలేదు. కాబట్టి ఈ మొత్తం దర్యాప్తులో పోలీసులు తేల్చిన దాని ప్రకారం వాళ్ళిద్దరిపైన కూడా 354D తో 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికి అవసరమైన రిమాండ్ రిపోర్ట్తో పాటు FIR కాపీలను కూడా సిద్ధం చేసి ఉంచారు. మరికొద్దిసేపట్లో న్యాయమూర్తి ఇంటి ముందు వీళ్ళిద్దరిని హాజరుపరిచేందుకు బంజారాహిల్స్ పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు.